హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫిబ్రవరి మాసం 2025కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో పరీక్షార్థులందరికీ కూడా యూజ్ అవ్వాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క క్రిస్టల్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? ఆన్సర్, సంయుక్తంగా ముగ్గురిని సత్కరించడం జరిగింది. వారు ఎవరనగా రికెన్ యమమోటో, డయాన్ వాన్ ఫర్స్టన్ బర్గ్ మరియు డేవిడ్ బెక్హామ్ గారిని సత్కరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రమాదంలో ఉన్న వ్యక్తి ప్రాణాలను రక్షించడంలో సాహసం చేసిన వారికి ఇచ్చేటటువంటి 2024 జీవన్ రక్ష పథక్ సిరీస్ ఆఫ్ అవార్డ్స్ని ఎంతమందికి ప్రదానం చేయడం జరిగింది? 2024 జీవన్ రక్ష పథక్ సిరీస్ ఆఫ్ అవార్డ్స్ని ఈ సంవత్సరం 49 మందికి ప్రదానం చేశారు. ఇందులో మన తెలుగువారు కూడా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారు ఎవరనగా నెల్లి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ మరియు బండకింది శ్రవణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యం ఈస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఫోర్ట్ విలియం యొక్క కొత్త పేరు ఏమి? ఆన్సర్, విజయదుర్గ్. ఈ ఫోర్ట్ విలియం కోటని 1696లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా వారు స్థాపించడం జరిగింది. వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరానికి గాను ఐసీసీ పురుషుల T20 క్రికెటర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్, హర్ష్దీప్ సింగ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ ఎవరికి లభించింది? ఆన్సర్, జస్ప్రీత్ బుమ్రా గారికి లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 మీటింగ్ డినాంటెస్ మెట్రోపోల్ మహిళల 60 మీటర్ల ఇండోర్ హర్డిల్స్లో జ్యోతి ఎర్రాజీ గారు ఏ పథకాన్ని గెలుచుకోవడం జరిగింది? ఆన్సర్, స్వర్ణ పథకాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, 2025 టాటా స్టీల్ మాస్టర్స్ టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్, ఆర్ ప్రజ్ఞానంద గారు టాటా స్టీల్ మాస్టర్స్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, 38వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో జరిగాయి. జనవరి 28, 2025న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ జాతీయ క్రీడలను ప్రారంభించారు. ఈ క్రీడల యొక్క మస్కట్ ఏదనగా మౌలి. నెక్స్ట్ వన్, 2025 దివ్యాంగ్ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్, మన భారతదేశం. రన్నరప్గా ఇంగ్లాండ్ దేశం నిలిచింది. అయితే ఈ 2025 దివ్యాంగ్ ఛాంపియన్షిప్ అనేది శ్రీలంకలోని కొలంబో నందు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? ఆన్సర్, చైనాలోని కింగ్ డావోలో జరిగింది. తర్వాత క్వశ్చన్, 2025 సీనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? ఆన్సర్, మనుష్ షా గారు. రన్నరప్గా పాయస్ జైన్ గారు నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఏసియా వింటర్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? ఆన్సర్, చైనాలోని హార్బిన్లో జరగగా ఇవి 2025 ఫిబ్రవరి 7 నుండి 14 వరకు జరిగాయి. అయితే ఈ 2025 ఏసియా వింటర్ గేమ్స్ అనేవి 9వ ఎడిషన్కి సంబంధించినవి కాగా 2026 వింటర్ గేమ్స్ మాత్రం జపాన్లో జరగనున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2025 అంతర్జాతీయ సరస్వతి ఉత్సవం ఎక్కడ జరిగింది? ఆన్సర్, హర్యానా రాష్ట్రంలోని
కురుక్షేత్ర జిల్లాలో ఈ అంతర్జాతీయ సరస్వతి ఉత్సవం 7 రోజుల పాటు కొనసాగింది. అయితే ఈ అంతర్జాతీయ సరస్వతి ఉత్సవాలను ప్రారంభించినది మాత్రం హర్యానా ముఖ్యమంత్రి అయినటువంటి నాయబ్ సింగ్ సైని గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మొదటి అంతర్జాతీయ పాష్మినా ఉత్సవం ఎక్కడ జరిగింది? ఆన్సర్ 2025 జనవరిలో నేపాల్లో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2025 మొదటి టెక్నాలజీ డైలాగ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 జనవరిలో ఫితుర్ టూరిజం ఫెయిర్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ స్పెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ యూత్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ భారతదేశము. అయితే ఈ సమ్మిట్ 2025 మార్చి 3 నుండి మార్చి 7 వరకు జరగనున్నది. ఈ బ్రిక్స్ సమ్మిట్ యొక్క థీమ్ ఏమనగా యూత్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్. ఫ్రెండ్స్, ఇక్కడ బ్రిక్స్ దేశాలు ఏవనగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్, 2025 సంవత్సరాన్ని ఏ దేశం సంఘాల సంవత్సరంగా కమ్యూనిటీ ఇయర్గా ప్రకటించింది? ఆన్సర్ యుఏఈ. యుఏఈ అనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. కమ్యూనిటీ ఇయర్గా యుఏఈ ప్రకటించగా 2025 సంవత్సరాన్ని రక్షణ సంవత్సరంగా మన భారత్ ప్రకటించింది. 2025 సంవత్సరాన్ని క్వాంటమ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల WHO ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది? ఆన్సర్ జార్జియా. ఫ్రెండ్స్, ఇక్కడ జార్జియా యొక్క రాజధాని టిబిలిసి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO యొక్క స్థాపన సంవత్సరం 1948 కాగా దీని యొక్క ప్రధాన కార్యాలయం జెనీవాలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? హరీష్ గుప్తా గారు పాత డీజీపీ అయినటువంటి తిరుమలరావు గారి స్థానంలో నియామకం అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే క్వశ్చన్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 2025 ఫిబ్రవరిలో భారతదేశంలో ఎన్ని కొత్త రామ్సర్ సైట్లను గుర్తించడం జరిగింది? ఆన్సర్ 4 రామ్సర్ సైట్స్. అవి ఏవనగా సక్కరకోట్టై పక్షుల అభయారణ్యం తమిళనాడు, నెక్స్ట్ తీర్థంగల్ పక్షుల అభయారణ్యం తమిళనాడు. ఈ పేర్లు కొంచెం వింతగా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, చదవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, అన్యదా భావించొద్దు. థర్డ్ వన్ కెచయోపర్లి చిత్తడి నేల సిక్కిం, ఉద్వా సరస్సు జార్ఖండ్ రాష్ట్రము. ఈ రకంగా ఈ 4 రామ్సర్ సైట్లను ఫిబ్రవరిలో కొత్తగా గుర్తించడం జరిగింది. ఈ 4 రామ్సర్ సైట్లతో కలిపి మన భారతదేశంలో ఇప్పటికీ మొత్తం 89 సైట్లు ఉన్నాయి. కాగా ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే అత్యధికంగా 20 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇండియాలో అతిపెద్ద రామ్సర్ సైట్ ఏదనగా సుందర్బన్ రామ్సర్ సైట్, ఇది వెస్ట్ బెంగాల్లో కలదు. అదేవిధంగా ఇండియాలో అతి చిన్న రామ్సర్ సైట్ ఏదనగా రేణుకా సరస్సు. ఈ రేణుకా సరస్సు హిమాచల్ ప్రదేశ్లో కలదు. అతిపెద్ద రామ్సర్ సైట్, అదేవిధంగా అతి చిన్న రామ్సర్ సైట్లతో పాటు మన భారతదేశంలోని అతి పురాతన రామ్సర్ సైట్ ఏదనగా చిలక సరస్సు. దీనిని 1981లో గుర్తించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యునెస్కో ప్రపంచంలోని చిత్తడి నేల నగరాల జాబితాలో ఏ భారతీయ నగరాలను చేర్చడం జరిగింది? 2 భారతీయ నగరాలను చేర్చింది. అది ఏదనగా ఉదయ్పూర్ రాజస్థాన్ నందలి ఉదయ్పూర్ మరియు మధ్యప్రదేశ్ నందలి ఇండోర్ నగరాలను చిత్తడి నేలల నగరాల జాబితాలో చేర్చడం జరిగింది. ఈ 2025 జనవరిలో యునెస్కో వీటిని చిత్తడి నగరాలుగా ప్రకటించడం జరిగింది. వీటితో ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి చిత్తడి నగరాల సంఖ్య ఎంతనగా 31. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. అస్సాం యొక్క 2వ రాజధానిగా ఏ నగరాన్ని ప్రకటించారు? ఆన్సర్ దిబ్రూగర్.
ప్రస్తుత రాజధాని అస్సాం యొక్క ప్రస్తుత రాజధాని దిస్పూర్. ప్రస్తుతం అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనగా హేమంత్ బిశ్వ శర్మ గారు. అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశ మొట్టమొదటి పూర్తి సమగ్ర విపత్తు హెచ్చరిక వ్యవస్థ కవచంను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? ఆన్సర్, కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ కవచం అనగా కేరళ వార్నింగ్స్ క్రిసిస్ అండ్ హజార్డ్స్ మేనేజ్మెంట్, దీనినే క్లుప్తంగా కవచం అని వ్యవహరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత ధనిక రాజకీయ పార్టీ ఏది? ఆన్సర్, బీజేపీ అత్యంత ధనిక రాజకీయ పార్టీ. బీజేపీ పార్టీ యొక్క మొత్తం ఆస్తుల విలువ 7,000 కోట్ల రూపాయల నిల్వలు. రెండవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలవగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆస్తుల విలువ 857 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ భాషా పుస్తకం పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్, భారతీయ భాషలలో డిజిటల్ పాఠ్యపుస్తకాలను అందించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సంభార్ మహోత్సవం ఎక్కడ జరిగింది? ఆన్సర్, రాజస్థాన్ రాష్ట్రంలో 2025 జనవరి 24 నుండి 28 వరకు రాజస్థాన్లోని సంభార్ సరస్సు వద్ద జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విదేశీ పర్యటన రాజ్యాంగ హక్కు అని ఏ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది? ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆపరేషన్ సర్ద్ హవాని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్, బీఎస్ఎఫ్ జైసల్మేర్లో చొరబాట్లను ఆపడానికి ఈ ఆపరేషన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 2025 జనవరి 22 నుంచి 29 వరకు ఈ ఆపరేషన్ని చేపట్టడం జరిగింది. బీఎస్ఎఫ్ యొక్క స్థాపన సంవత్సరం 1965. బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. ప్రస్తుత బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరనగా దల్దీర్ సింగ్ చౌదరి గారు. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, దేశంలోనే మొట్టమొదటిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్, మన ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఈ వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించడం జరిగింది. ఈ సేవలను వినియోగించుకోవడానికై 9552300009 నంబర్కి గనక వాట్సాప్లో హాయ్ అని పెట్టినట్లయితే దానికి సంబంధించినటువంటి అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ వాట్సాప్ ద్వారా 161 సేవలను అందుబాటులోకి తేవడం జరిగింది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, స్వాతంత్రానంతరం యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్. స్వాతంత్రానికి ముందు గోవా రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండగా స్వాతంత్రం అనంతరం మాత్రం యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలుపరిచినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఈ కోడ్ని ఉత్తరాఖండ్లో 2025 జనవరి 27 నుండి అమలులోనికి తీసుకురావడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే పరీక్షలు రాయబోయేటటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.